ఇవాళ కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు. అనంతరం గుమ్లాపూర్లో బహిరంగ సభకు హాజరు. నేడు కూటమి నేతల సమావేశం, సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ భేటీ. సమావేశానికి కొంతమంది మంత్రులకు పిలుపు, మీటింగ్ తర్వాత కీలక నిర్ణయాలుండే అవకాశం. ఇవాళ సిట్ పిటిషన్పై ఎక్సైజ్ కోర్టులో విచారణ. జోగి రమేష్, రాము బెయిల్ రద్దు చేయాలని సిట్ విజ్ఞప్తి. నకిలీ మద్యం తయారీ కేసులో బెయిల్పై బయటున్న జోగి రమేష్, రాము. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో జోరుగా ఎన్నికల ప్రచారం. క్యాంపెయిన్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడి. పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని సూసైడ్. హైదరాబాద్ మియాపూర్ పిఎస్ పరిధిలో ఘటన. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం. రోజుకో ఏరియాలో సంచరిస్తూ కలవరపెడుతున్న టైగర్. క్రూర మృగం కోసం కొనసాగుతున్న అధికారుల గాలింపు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక. ఇవాళ రాజ్యసభలో ప్రధాని ప్రసంగం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం. నిన్న లోక్సభలో మోడీ ప్రసంగాన్ని అడ్డుకున్న ప్రతిపక్ష మహిళా ఎంపీలు. ప్రధాని సీటు వద్దకు వెళ్లి నిరసన. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేపై ట్రాఫిక్ కష్టాలు. 40 గంటల నరకయాతన అనుభవించిన వాహనదారులు. గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో జంక్షన్ జామ్.